ఇంతకీ వంటకాలు ఎలా ఉన్నాయో చెప్పలేదు. రఘుపతి గారు, వంట చేసింది ఎవరో తెలియదు కానీ అమాంతం కౌగులించుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఐసి వంట చేసింది మా అమ్మాయి. ఇజ్ ఇట్ సో? అమ్మాయి నచ్చింది, ఆమె వంటకాలు కూడా నచ్చాయి. ఇంకా ఆలస్యం దేనికి? అయినా అంత తొందర ఎందుకులేండి. టేక్ యువర్ ఓన్ టైం. ఐఎమ్ సారీ, సిగరెట్స్ లేవు. సిగరెట్ కలుస్తారా? సిగార్? అదే చూసారా, కాబోయే ఎల్లుడు కదండి, చాలా మర్యాదలో ఉంటాయనుకోండి. ఏమీ కనవండి నేనే. అందుకని ఆ సిగార్ ఎలాదండి, నేను కాల్చి పడేస్తాను. అరే, లైటర్ చాలా తమాషాగా ఉందండి. ఎక్కడ కొన్నారు? ఇలాంటిది నీ దగ్గర కూడా ఒకటి ఉండాలి. లైటర్ నా దగ్గర? మా బాత్ కండి ఇటువంటివన్నీ చాలా సింపుల్. ఇలా తీసుకోవడం అండి, ఇలా పారేయడం అండి. అలా చేసేది మీ బాస్ కదా? అవునండి. నువ్వు కాదుగా? కాదు. ఇలా ఇలా అయ్యో, చేతికొచ్చింది పోయిందండి. ఓకే ఓకే, పని ఉంది, వస్తాను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. పేపర్ మీద గొట్టంలాగా. అయ్యో, కావాలంటే నన్ను తిట్టు, నేను మొదలు తిట్టగా. ఎందుకో చెప్పనా, ఇది గొడవ తొట్ట. కావాలంటే నేను బయటికి కాల్చుంటారు. ఓకే, ఇక్కడికి సెటప్. ఓకే ఓకే. వంటవాడికి ఏదో ప్రెసెంటేషన్ ఇస్తానన్నారుగా, ఏది ఇవ్వండి. ప్రెసెంటేషన్? కంగారు ఎందుకు త్వరగారు? మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారుగా. మన పెళ్లి సంగతి ఏంటి? సవి, ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు రంగును చూసి మోసపడి కొనుక్కున్న చీర అనుకోకుండా రంగు వెలిసిపోతే ఏం చేస్తావు? ఇదేం ప్రశ్న? విసిరి అవతల పారేస్తాను. అలాగే నాకున్న సిరిసింపుదలని నావి కాకుండా పోతే? రవి, ఇదా నువ్వు అడిగేది? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు? రవి, కొనుక్కునేది చీర, కోరుకునేది మనిషి. చీరకిచ్చేది డబ్బు, మనిషికిచ్చేది మనసు. దాన్ని కట్టుకునేది తీసేయడానికే, మనిషిని కట్టుకునేది మిగిల్చుకోవడానికి. రవి, నీకు డబ్బు రానప్పుడే, పల్లెటూరి మనిషిలా ట్రైన్లు చూసినప్పుడే నేను నిన్ను ప్రేమించాను. అవును రవి, నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి రవి, నువ్వే కావాలి. రవి, అమ్మా అమ్మా. శాంతమా, ఓ శాంతమా. బాబుగారు, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? ఇచ్చిన 5,000 బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చాను. ఇంత హఠాత్తుగా అడిగితే నేను ఎక్కడి నుంచి తేగలను? ఎక్కడి నుంచి తెస్తావో ఎలా తెస్తావో నాకు అనవసరం. ఇంతకాలం మంచివాడిని కాబట్టి ఊరుకున్నాను, ఇక లాభం లేదు. దయ ఉంచి మరికొంతకాలం ఆగండి. మరికొంతకాలం ఆగితే నాకేం గెడుతుంది? మర్యాదగా తీరుస్తావా, చెంబు తెప్పాలా తీసుకెళ్ళమంటావా? బాబుగారు, తొందరపడకండి. పెద్దవారు, పెద్ద మనసు గలవారు. చేతులు జోడించి వేడుకుంటున్నాను. అనవసరంగా చేతులు జోడించడాలు, కాళ్ళు పట్టుకోవడాలు మొదలైన కార్యక్రమాలు ఏవి ప్రారంభించకు. ఒరే భీముడు, అయ్యా లోపలికి సామాన్లు బయటపడే చెప్తాం. బాబుగారు, బాబుగారు. బాబుగారు, ఏమిటి అన్యాయం, ఏమిటి దౌర్జన్యం? ఆఫ్ చేయించండి. అయ్యో, నా దేవుడు, నా దేవుడు వదిలిపెట్టండి, నా దేవుడు వదిలిపెట్టండి. అమ్మా, అన్నయ్య. అమ్మ లోపల తీసుకెళ్ళి. శేషయ్య, అవకాశం అధికారం ఉన్నాయి కదా అని పేదవాళ్ళ మీద చేసుకుంటే వాళ్ళ గుండె మంట నీకు చిచ్చు పెడుతుంది. దైవం లాంటి నా తల్లి మీద చేసుకుంటావా? ఏ మొనగాడండి, గొప్పగా చితక బాధేస్తున్నాడు మన వాళ్ళని. వాళ్ళ పొగుడుతున్నావా? మర్చిపోయాను, మన వాళ్ళు పొగడాలి కదా. ఓహో, ఏం గొప్పగా తన్నులు తిట్టారండి మన వాళ్ళు.
అలాగనే ముందు అమ్మకి ఎలా ఉందో చూడండి. ఎన్నాళ్ళైనా రవిగాడు తిరిగి రాలేదంటే వాడు ఖచ్చితంగా మనం మోసం చేసి పారిపోయాడు అన్నమాట. ఇంకా లాభం లేదు. వాడెక్కడున్నా సరే వెతికించి ప్రాణమైన తీసి ఆ డైమండ్ క్రౌన్ దక్కించుకోవాలి. డైమండ్ క్రౌన్ అంటే మా బాక్స్ సెటప్ మారుతావా? నీ నెక్లెస్ నువ్వు తీసుకున్నాయినా ఈ సెటప్ లో ఏం తప్పేం లేదే. దాదా చెప్పాడు పెద్దవాడు, స్వార్థం ప్రాణవాయువు అన్నాడు. అందుకనే ఎక్కడ ఏ వస్తువు కనపడినా సరే కరిచేయడం, మన జాగ్రత్త పడిపోవడం. ఓకే ఇక్కడికి ఈ సెటప్ ఓకే 3 lakhs. ఏం లేదు పిల్లేమో పాపం పాల్తాదని గొడవ పెడుతుంది. ఇక్కడ తీసేటం ఓకే. మీరు ఇస్తారా? మీరు వస్తారు నాకు బాగా తెలుసు. ఏమిటి ఆయన ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి ఏం పర్లేదు. ఓకే ఇదో రవి. హలో. ఈ నెక్లెస్ చాలా బాగుంది. నెక్లెస్ ఎక్కడ కొన్నా? ఉంగరాలు నెక్లెస్ కొనుక్కుంటూ వస్తాయి చెప్పండి. మా బాస్ ఎవరికో ప్రెజెంట్ చేద్దాం కొన్నారు కదా? అవును అవును. ఎవరికి రవి? ఎవరికంటే ఎవరికంటే ఇంకెవరికి? నీకే. మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారంటే అది కాదు బాస్, అసలు మీరు ఎవరికి ఇవ్వాలని చెప్పారంటే నీతో ఏం చెప్పలేదు. యూ షట్ అప్. రవి ఈ నెక్లెస్ ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఎందుకో? ఈ అందమైన మెడని ఎప్పుడు వంటి పెట్టుకుని ఉండే అదృష్టం దానికే ఉంటాను. థ్యాంక్ యూ. పిక్చర్ బయలుదేరుతాము. అసలు హారం ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నది బాస్ రవికుమార్తో. అర్థంగా? వీడెక్కడ దొరికాడు బాబు నా ప్రాణం మీదకి. దొక్క వరకు ఒక నెక్లెస్ అది కూడా పట్టుకోడు. అత్తగారు బొమ్మ అన్నదానం చేసినట్టు నా సెటప్ అసలు పెట్టాడు. కొంచెం తీసుకోమా. చాలమ్మా. ఇప్పుడు ఎలా ఉండతే? నిన్న రాత్రి నుంచి ఒళ్ళు వేడిగానే ఉంది. ఇప్పుడు మరీ ఎక్కువైంది. డాక్టర్ గారు వచ్చారా? ఇవాళ ఎందుకు నేను ఇంకా రాలేదు. ఇంకా డాక్టర్ గారు రాలా? అయితే మీరు ఇద్దరు అమ్మని జాగ్రత్త చూసుకుంటానండి. నేను ఇప్పుడు డాక్టర్ గారు తీసుకొస్తా. అవుతారు బాగా ఎంత అడుగు బాబు గారు. ఇక మీదట రాజా ఇంటికి వెళ్ళకూడదు, మందులు ఇవ్వకూడదు. డాక్టర్ ఒకసారి మా ఇంటి రండి. మా అమ్మని చూడాలి. వెంటనే బయలుదేరండి ప్లీజ్. ఇదిగో రాజా, ఇంటింటికి రావడానికి నాకేం పని పాట లేదనుకున్నావా? రావడానికి కుదరదు. పోనీ మీరు రాలేకపోతే నిన్నట్లాగా మందులు ఇప్పించారు సార్, నేను తీసుకెళ్తాను. ఉచితంగా మందులు ఇవ్వడానికి ఇదేం ధర్మాస్పతి కాదయ్యా. డబ్బులు ఇస్తేనే మందులు. ఇదేం న్యాయం చెప్పండి? మీ డబ్బు కోసం ప్రాణాలకే మందులకు లెక్క పెడతారా? దయచేసి మందులు ఇప్పించండి. రేపు ఎల్లుండి నేను డబ్బు తీసుకొస్తాను ప్లీజ్. చెప్తుంటే నీకు అర్థం కాదు.
అవతారం మనిషికో మాట అన్నారు, చిత్తం గొడ్డుకో దెబ్బ అని కూడా అన్నారండి. అవును గాని అవతారం, డబ్బులు లేకుండా మందులు ముష్టడానికి సిగ్గు లేదట నీకు. అమ్మా తచ్చి అంత సిగ్గేస్తుందండి, తలకాయ తీసేసినట్టు ఉంటుంది కదండి. సరే డబ్బు తీసుకొస్తాను. డాక్టర్ గారు మందులు రెడీగా ఉంచండి. అదేమిటా పోట్లకి అలా కుమ్ముపోతాడు వెదవా? ఉక్రోషం పట్టలేక. ఉక్రోషం పట్టలేక అయితే పర్లేదు. డాక్టర్ గారు ఇదిగోండి మీ డబ్బు. పాత బాకీ 40, ఇవాళకి 10, రేపటికి 10, ఎల్లుండికి 10. వెంటనే మందులు ఇప్పించండి. డాక్టర్ గారు ఇక్కడికి పని పాఠాలని పోరంబోకం రానివ్వకండి. ఒకవేళ వస్తే సీసాలు కడిగించడమో మందులు నూరించడమో చేయించండి. గాడిదలు. ఇదిగో రాజా, అంత చటుక్కురెలా తెచ్చావయ్యా ఇంత డబ్బు? ఏముంది, అంతా శేషయ్య గారి దయ. ఇలాగే మళ్ళీ కరుణించారంటే మా చెల్లాయి పెళ్లి కట్నం కూడా తేగలను. వస్తా శేషయ్య గారు. అయ్యా అంతా మీదే అంటాడేమిటండి? నీకు బుర్రలేదయ్యా అవతారం. గ్రామ పెద్దనే ఆ మాత్రం గౌరవం ఉండదు మన మీద. అయ్యా ఇదిగోనండి డాక్టర్ గారి బాకీలో జమ్మ వేసేయండి. అవతారం ఏమిటి నా పరిస్థితి? నా పర్సు పర్సు ఈ డబ్బు ఆ పర్సుదేమోనండి. కరెక్ట్. ఇది రాజాగారి పని. వాడే కొట్టేశాడు, డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేశాడు. అందుకే మీదే అంటున్నాడు. పైగా తన చెల్లెలి కట్నం కూడా ఇలాగే ఇస్తానంటున్నాడు. ఏది నా దగ్గర కొట్టేసే 40 రకం సంగతి అనుకుందాం. అమ్మా లేదు మందులు తీసుకొచ్చాను. పద్మ వెళ్ళు గ్లాస్ మంచి తీసుకురా. అరే దొంగ వెధవా, జేబులో పర్సు కొట్టేసి ఆ డబ్బుతో మందులు మాకులు కొంటావా? రారా రారా నీ పని చెప్తాను. బాబు ఏమిటి రాయననేది? అదే ఏం లేదమ్మా, నువ్వేం కంగారు పడుకో. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఏమిటి శేషయ్య గారు, పని లేని కోళ్ళగా చెక్ పూసేస్తున్నారు? ఏమిటా జేబులో పర్సు కొట్టేసిన చాలుగా కోళ్ళు కుక్కలు ఉంటున్నావు. ఈ పరిస్థితి ఏమిటి? నేను కొట్టేయడం ఏంటండి? నువ్వు కాకపోతే దేవుడు దిగొచ్చాడే కొట్టాడని పర్సు. దేవుడు లేకపోతే మీ పక్కన నా వానరు అవుతారు. అయ్యి బాబోయ్, నా మీద తోసేస్తాడు దిక్కుమాల కదా. ఏ రాజా, దొంగతనం చేసి మందులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గు లేదా? అవి తీసుకోవడానికి నీ అమ్మకి సిగ్గు లేదా? శేషయ్య గారు మీ నోటు దూరు కాస్త తగ్గించండి. సాక్ష్యం లేకుండా మీరేం చెప్పినా చెల్లదు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. నీతో మర్యాద ఏంట్రా? నీతి జాతి లేని కుటుంబం. నీ బావేమయ్యాడో తెలీదు, మీ అమ్మ బొట్టు పెట్టుకు తిరుగుతా ఉంది. పెళ్లి కాకుండానే మీ చెల్లెలు పరాయమగాలతో తిరుగుతా ఉంది. ఏబులు కొట్టి కొంపలు దోచి దొంగలాగా నువ్వు తిరుగుతున్నావు. దొంగను కాదురా, నిన్ను చంపి హంతకుండా అవుతాను రా, హంతకుండా అవుతాను. బతుకు తగలేదు. అమ్మా ఈ మందు తీసుకోమ్మా. రాజా ఈ మందు ఎక్కడిది? ఎక్కడిదైతే అమ్మా తీసుకోమ్మా. అడుగుతున్నది అవతల మనుషులు కాదు, నీ తల్లి. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు, దొంగతనం చేసేవా లేదా? అది కదమ్మా. అమ్మనే గౌరవం ఉంటే చెప్పు, చేసేవా లేదా? చెప్పరా, నిజం చెప్పు. డబ్బు ఇవ్వకపోతే డాక్టర్ మందు ఇవ్వనన్నాడు. అందుకని అందుకని దొంగతనం చేశావా? అందుకని దొంగతనం చేశావా? నే ఇచ్చే పాలల్లో ఉన్నది నా ప్రేమ, నేను తినిపించిన గోర ముద్దల్లో ఉన్నది నా కష్టం, నేను పెంచిన పెంపకంలో ఉందిరా నీతి నిజాయితీ. ఒరే, దొంగతనం చేసి నాకు మందులు తెచ్చి బ్రతికించడం కన్నా కష్టపడి నీతిగా తెచ్చిన సొమ్ముతో ఇంత విషం తెచ్చి నా ప్రాణం తీస్తే సంతోషించాను. దొంగగా పరాయి వాడు సొమ్ము దోచుకుని తినడం కన్నా తావడం మేలురా. అమ్మా ఆ పని ఎంత తప్పో ఈ రోజే అర్థమైందమ్మా. ఇక జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయడమ్మా. నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, ఇంకెప్పుడు దొంగతనం చేయడమ్మా, ఇంకెప్పుడు చేయ.
మందులు తీసుకొచ్చానమ్మా. దొంగతనం చేసి కాదమ్మా, కష్టపడి నీతిగా సంపాదించిన డబ్బుతోనే మందులు తీసుకొచ్చానమ్మా. తీసుకోమ్మా. అవును దయా, తీసుకోమ్మా. అమ్మా తీసుకోమ్మా. బాబు బాబు, నా కోసం, నా మాట కోసం ఎంత తపన పడ్డావురా, ఎంత తాపత్రయపడ్డావురా తండ్రి. నువ్వు నా బిడ్డవు బాబు. తండ్రి ఈ బ్రతుకి అదృష్టం చాలమ్మా. తీసుకుంటాను, తీసుకుంటాను. మునగాడా చిన్నవాడా మోసు పుట్టింది ఈనాడు నీ పైన, మోసు పుట్టింది ఈనాడు నీ పైన. చిన్నదానా నీపై నీ మోజుతో నేను మునగాడనైనా ఇది నానా, నేను మునగాడనైనా ఇది నానా. మోసు పుట్టింది ఈనాడు నీ పైన, నేను మునగాడనైనా ఇది నానా. నిన్న మొన్న దాకా మొరటాడిని, నిన్న మొన్న దాకా మొరటాడిని, నేడు నీ వల్లే అయ్యాను సోగాడిని. మునగాడా చిన్నవాడా మోసు పుట్టింది ఈనాడు నీ పైన, నేను మునగాడనైనా ఇది నానా. కోడగిత్తల్లే ఉరికేవో పై పైకి, కొంగు కొసబట్టి లాగేవో కౌగిలికి. కోడగిత్తల్లే ఉరికేవో పై పైకి, కొంగు కొసబట్టి లాగేవో కౌగిలికి. కోల కళ్ళతో విసిరేవు వాడి తూపులు, కోల కళ్ళతో విసిరేవు వాడి తూపులు, కొంగు చాటెట్టి కాచుకుంటియా తాపులు, కొంగు చాటెట్టి కాచుకుంటియా తాపులు. చిన్నదానా నీపై నీ మోజుతో నేను మునగాడనైనా ఇది నానా. మోసు పుట్టింది ఈనాడు నీ పైన. ముడుపు కట్టి దాచిని కన్నెతనము, మూడు ముళ్ళు వేసి చేసుకొని సొంతము. ముడుపు కట్టి దాచిని కన్నెతనము, మూడు ముళ్ళు వేసి చేసుకొని సొంతము. మూడు ముళ్ళు రేపు వేసుకొందము, మూడు ముళ్ళు రేపు వేసుకొందము, ఒక్క ముద్దుతో అధికాయం చేసుకొందము. మునగాడా చిన్నవాడా
పుట్టింది ఈనాడు నీ పైన నేను మునగాడనైనా ఇది నానా మోజు పుట్టింది ఈనాడు నీ పైన నేను మునగాడనైనా ఇది నానా